హాయ్ అండి, అందరికీ నమస్కారం. అడుక్కొచ్చిన కొబ్బరి నూనెతోటి నేను నూనె క్యాన్ కడిగానండి. అది ఎలా అయిందో మీరే చూడండి. మా దగ్గర కోకోనట్ ఆయిల్ ఇది వాడమండి, ప్యారాషూట్ అశ్విని ఆయిల్ వాడతాం. అందుకని కింద మీన వాళ్ళ దగ్గర తీసుకొచ్చామండి. కొబ్బరి నూనె తీసుకొచ్చి చూద్దాం ఒకసారి, యూట్యూబ్లో చూసినా పోతుందా లేదా అని చూసి చేస్తున్నానండి. కొబ్బరి నూనె తీసుకొని ఆయిల్ క్యాన్ చూసారు కదా ఎంత జిడ్డుగా ఉందో. దానికి కొబ్బరి నూనె మొత్తం అప్లై చేశాను. అప్లై చేసి ఒక 2 నిమిషాలు కొద్దిసేపు పక్కన పెట్టేసి అంతా మంచిగా అప్లై చేసిన, ఎక్కడెక్కడ జిడ్డును మొత్తం క్యాన్ లోపల బయట అంతా అప్లై చేశాను. అప్లై చేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి ఉంచానండి. ఉంచిన తర్వాత ఒక స్టీల్ పీస్ తీసుకొని మంచిగా రుద్దిన. ఎంత స్మూత్గా వెళ్ళిందంటే, గట్టిగా రుద్ద అవసరం లేదు, స్మూత్గా మామూలుగా ఇట్లా గిన్నెలు దోమినట్టు, డైలీ వేర్ గిన్నెలు ఎలా ఉంటామో అలాగే పల్లెలు దోమినట్టు కడితే ఫస్ట్ మంచి పోయిందండి. బాగా పనిచేస్తుంది చిట్కా. కొబ్బరి నూనె జిడ్డుతోనే జిడ్డు పోతుంది అంటారు కదా, అట్లా అయింది. ఒక స్టీల్ పీస్ తోటి తోమాను. అలా మామూలుగా స్క్రబ్ చేశాను గట్టిగా, మరీ గట్టిగా ఏం లేదు, మామూలుగాని. సబ్బు పెట్టలేదండి, పీస్ పెట్టానని సబ్బు పెట్టాను అనుకోగలరు. సబ్బు ఏం పెట్టలేదు, ఓన్లీ పీస్ తీసుకొని బాగా రుద్దాను. మీకు కనిపిస్తుందా లేదో కెమెరాలు అనేసి స్టూల్ మీద పెట్టి రుద్దుతున్నా కనబడాలని కెమెరాకి. అలా రుద్దేశాను. అదంతా నూనెనే, సబ్బు కాదు, సబ్బు అనుకోగలరు. స్టీల్ పీస్ పెట్టి ఇలా రుద్దుకుంటూ రుద్ది కడిగేసాను. మంచిగా పోయిందండి, సబ్బు పెట్టి రుద్దిన దానికంటే బాగా పోయింది. బాగుంది చిటుక. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. జిడ్డుతోనే పోతుంది అంటారు కాబట్టి ఇది నిజమే అనిపిస్తుంది నేను చూసిన తర్వాత. మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో చూసి చెప్పండి. మంచిగా క్యాన్ అంతా మంచి ఆయిల్, నేను నెలకు ఒకసారి కడుగుతామని, అయినా కానీ మస్తు జిడ్డు పడుతుంది ఆయిల్ క్యాన్కి. అందుకని ఈసారి ఇలా చూద్దాం, యూట్యూబ్లో చూసాను కదా అనేసి కొబ్బరి నూనెతో ట్రై చేసా. బాగుంది, మంచిగా ఉంది, నీట్గా కడిగాక ఎంత నీట్గా ఉంది చూడండి, చాలా బాగుంది. సబ్బు పెట్టిన దానికంటే కూడా డబల్ బాగుంది అసలు. ఇట్లా కడిగేసి కొద్దిసేపు నీళ్ళతో కడిగేసిన తర్వాత లోపల బయట అంతా మంచిగా పోయింది, చాలా జిడ్డు పోయిందండి. మీరు నమ్ముతారో లేదో కానీ చాలా బాగుంది, నీట్గా పోయింది. కొద్దిసేపు అలా కడిగేసి ఎండకు పెట్టాను. నీరంతా ఎండిపోయినాక బాగుంటాయి కదా, కొద్దిసేపు ఎండకు పెట్టిన. బాగుంది, చూడండి, మీరు ట్రై చేయండి. బాగుంది చిటుక అయితే, చాలా బాగుంది. జిడ్డుతోనే పోతుందని చూడండి. క్యాప్ కూడా చూడండి ఎంత జిడ్డు పోయింది, చూస్తున్నారా? నీట్గా వచ్చింది. సబ్బు అనేది వాడదు ఇంత కూడా, మొత్తం కొబ్బరి నూనెతోనే రుద్ది కడిగిన అంతే, సబ్బు ముక్క అనేది పెట్టలేదు. ఎండకు పెట్టిన తర్వాత చూడండి ఎలా ఉంది, చక్కగా మెరుస్తుంది క్యాన్. చూసారా ఎంత బాగుంది చిట్కా. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, మా ఛానల్ చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.